ఓట్స్ ఉంది, అది డెడ్ మెటీరియల్, అది తింటే మీకు ఎనర్జీ రాదు. అది కార్బోహైడ్రేట్, మీకు కండలు పెరుగుతాయేమో, బట్ మీకు శృంగారానికి సంబంధించిన ఎనర్జీ అయితే రాదు. మీరు పప్పు ఉంది, దాన్ని వండేసుకుని తిన్నారనుకోండి, ముద్దపప్పు చేసుకుని, టమాటా పప్పు చేసుకుని, మీకు పనికిరాదు అది. దాన్ని స్ప్రౌటింగ్ చేయండి, మొలక రావాలి, అందులో ప్రాణశక్తి మేల్కోవాలి, అప్పుడు మాత్రమే తినాలి. అందుకే నేనేం చెప్తానంటే, మీరు కూడా సింహంలాగా 26 సంవత్సరాలు అది బతికినంతకాలం కాపురం చేసినట్టు, ఎద్దులాగా 19 సంవత్సరాలు కాపురం చేసినట్టు, మీరు కూడా 100 సంవత్సరాలు బతికితే, ఆ 100వ సంవత్సరం కూడా మీరు కాపురం చేయాలి అంటే, మీరు నట్స్ నానబెట్టుకొని తినటం కానీ, మీరు ఫ్రూట్స్ తినటం కానీ, మీరు స్ప్రౌట్స్ తినటం కానీ, మీరు వెజిటబుల్స్ రాగా తినండి, ఇవి మాత్రమే తినండి. వేరేది ఏది టచ్ చేయొద్దు, కుక్ చేసినది టచ్ చేయొద్దు. ఇలాగ చేస్తే ఇది తింటే నాకు గ్యాస్ రాదా అంటే, మీరు పచ్చి తినమంటారంటే నువ్వు వర్కౌట్ చేయండి అండి, మీరు 4 లీటర్ నీళ్లు తాగండి అండి. ఎక్స్క్యూజెస్ ఎందుకు చెప్తున్నారు అంటే, మీకు పూరి విత్ మటన్ కర్రీ అరిగిద్ది, అప్పుడు కంప్లైంట్ చేయరు. ఓ 4 వెజిటేబుల్స్ పచ్చి తినమంటే అందులోనేమో ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటే అవి కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మాకు అరగదని 100 కంప్లైంట్ చేస్తారు. చికెన్ బిర్యానీ పెడితే మాత్రం తింటావు. సో ఇలాగ యాక్టివ్ ఫామ్ ఆఫ్, అందులో లైవ్ ఎనర్జీ ఉండాలి, లైవ్ ఆక్సిజన్ ఉండాలి అందులో. అది తిన్నప్పుడు మాత్రమే మీలో ప్రాణశక్తి మేల్కొంటుంది. అప్పుడు మాత్రమే మీరు ఎన్ని సంవత్సరాలు బతికినా అన్ని సంవత్సరాలు మీరు శృంగారం చేయగలుగుతారు. లైక్ ఎ లయన్, లైక్ ఎ కౌ.